సో ఇక్కడ మెయిన్గా మనకు కొన్ని ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి నేను క్లూస్ కూడా చెప్తాను, అంటే జస్ట్ గుడ్డిగా గుర్తుపెట్టుకోనికి. ఇక్కడ హెన్రీ పాయింట్కేర్ ఉంది. ఈయన ఏం చెప్తాడంటే సైన్స్ అనేది బిల్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లైక్ ఏ బిల్డింగ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్. సో ఇక్కడ మనకు హౌస్ బిల్డింగ్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్తో కంపేర్ చేసింది సైన్స్ని. సో అది ఎవరు చేస్తున్నారంటే హెన్రీ పాయింట్కేర్. పాయింట్కేర్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్. నెక్స్ట్ జోష్ బిల్లింగ్స్. ఈ బిల్ అని గుర్తుపెట్టుకోండి. బిల్స్ ఇక్కడ లిటరేచర్, సైన్స్ ఇస్తే లిటరేచర్ ట్రూత్. సో లిటరేచరు బిల్స్ ఇలా. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. క్రాడిల్ గుర్తుపెట్టుకోండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ క్రాడిల్. మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ హ్యావ్ ఇస్ ద మిస్టీరియస్. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ఎమోషన్ విచ్ స్టాండ్స్ ఎట్ ద క్రాడిల్ ఆఫ్ ట్రూ ఆర్ట్ అండ్ ట్రూ సైన్స్ అని చెప్పినది ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో క్రాడిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా క్రాడిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ ట్రూ ఆర్ట్ అండ్ ట్రూ సైన్స్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. An interconnected series of concepts and conceptual schemes that have developed as a result of experimentation and observation and are fruitful of further experimentation and observation. ఇక్కడ ఇది చెప్పినది కొనాంట్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? కొనాంట్. మనకు ఇక్కడ ఇంటర్కనెక్టెడ్, ఇలా సిసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్కనెక్టెడ్ సి ఉంది. series of concepts and conceptual schemes. C ఇట్లా ఇంటర్కనెక్టెడ్. ఈ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ అబ్జర్వేషన్ అలాగా కొనాంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓకే. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఫర్దర్గా చేస్తూనే ఉంటాను వీడియోస్. యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను.